ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుణ్ణి. దీని అమ్మ జీవితం. ఒకే సిరీస్ ని ఇన్నిసార్లు చూస్తానని అనుకోలేదు భయ్యా. ఈసారి నుంచి ఖచ్చితంగా ఏదన్నా జీ5 లో వచ్చిందంటే అది రీమేక్ ఒరిజినల్ లో ఖచ్చితంగా కనుక్కునే చూడాలి. ఏమైందిరా అంటే రీసెంట్ గా జీ5 లోకి రాక్షస అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ అయితే వచ్చింది. కన్నడ వెబ్ సిరీస్ అనమాట. ముసలి ఇవన్నీ ఏదో సంథింగ్ ఏదో కొత్తగా అనిపించింది నాకు. సరే చూద్దామని డిసైడ్ అయ్యా. సో అందుకే నేను ట్రైలర్ ఒకటి చూసా. ట్రైలర్ చూసినప్పుడు కూడా నాకు డౌట్ వచ్చింది, ఎక్కడో చూసినట్టుంది అని. బట్ ఈ ముసలితో ఎలాంటి సిరీస్ మనం ఏం చూడలేదు కదా. సరే స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను భయ్యా. ఓన్లీ కన్నడ లాంగ్వేజ్ తో 7 ఎపిసోడ్స్ అయితే స్ట్రీమింగ్ తీసుకొచ్చారు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక ఊరు అయితే ఉంటుంది. ఆ ఊర్లో ఉన్న బ్రిడ్జ్ కింద నదిలో అయితే ఒక ముసలి అయితే తిరుగుతుంటుంది అనమాట. దాని వల్ల కొన్ని చావులు అయితే జరుగుతుంటాయి. ఒక రోజు అన్ఎక్స్పెక్టెడ్లీ అదే నది ఒడ్డు దగ్గర ఒక శవం అయితే దొరుకుద్ది భయ్య. ఆ కేసుని మెయిన్ లీడ్ అయిన హీరో డీల్ చేస్తుంటాడు. బట్ అందులో కొన్ని మిస్టీరియస్ ఈవెంట్స్ అయితే జరుగుతాయి అనమాట. ఆ కేసు డీల్ చేస్తున్నప్పుడు అసలు ఆ డెడ్ బాడీ ఎవరిది, అక్కడ జరిగిన మిస్టీరియస్ ఈవెంట్స్ ఏంటి, మరి ఆ నదిలో ఉన్న ముసలిని ఏం చేశారు, వీటి చుట్టూ నడుస్తుంది ఈ సిరీస్ స్టోరీ. ఇక ఏంట్రా నా బాధ అంటే ఇది ఒక రీమేక్ సిరీస్. మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. కానీ ఇంకా దరిద్రం ఏంటంటే జీ5 లో ఒకప్పుడు 2023 ఆర్ 2022 నాకు గుర్తులేదు కానీ సంఖ్యలో అని చెప్పి ఒక సిరీస్ వచ్చింది. తమిళ సిరీస్ నే తెలుగు డబ్బెట్లో తీసుకొచ్చారు వాళ్ళు. అది చూశాను, నాకు చాలా ఇష్టం. అది అప్పుడు మనం ఛానల్ పెట్టలేదు కాబట్టి దాని గురించి రివ్యూ కూడా చేయలేదు. బట్ వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్ అని కూడా చెప్పాను నేను. ఎప్పుడు చెప్పాను అంటే రీసెంట్ గానే జీ5 లో జనావర్ అని చెప్పి ఒక హిందీ సిరీస్ వచ్చింది భయ్య. సేమ్ అదే కాన్సెప్ట్. సంఖ్యలు సిరీస్ నే వీళ్ళు రీమేక్ చేసి హిందీలో జనావర్ కింద రిలీజ్ చేశారు జీ5 వాళ్ళు. సేమ్ అదే జీ5 ప్లాట్ఫామ్ లో కన్నడ ఒరిజినల్ అని చెప్పేసి ఇప్పుడు రాక్షస అని చెప్పి సేమ్ అదే సంఖ్యలు సిరీస్ కాన్సెప్ట్ నే, లేదా మీకు ఇంకా ఐడియా రావాలంటే ఈ జనవర్ సిరీస్ కాన్సెప్ట్ నే వీళ్ళు మళ్ళీ రీమేక్ చేయడం అయితే జరిగింది ఈ రాక్షస కింద. ఒకే సిరీస్ ని నేను 3 సార్లు చూసాను అనమాట. మరి నాకు ఎలా అనిపించింది అంటే ఏం చెప్తాం భయ్య, నాకు ఎలా అనిపించింది అంటే అన్ని చూసాక కూడా హిందీ సిరీస్ చూసా, నాకు నచ్చలేదని చెప్పా. ఎందుకంటే ఒరిజినల్ అంతే. ఎందుకంటే ఒరిజినల్ లో ఉండే ఆ ఫ్లేవర్ కానీ, ఆ రూటెడ్ సబ్జెక్ట్ కానీ, క్యారెక్టర్స్ కానీ ఎవ్రీథింగ్ నాకు కనెక్టెడ్ అయి ఉన్నవి. ఎందుకంటే అది నాకు చాలా బాగా వర్కౌట్ అయిన సిరీస్. సో అందుకే జనవరికి నేను అంతగా కనెక్ట్ అవ్వలేక భయ్య. బట్ ఇందులో ఇంకా వర్స్ట్ ఏం చేశారు అంటే కన్నడ ఫ్లేవర్ కి తగ్గట్టుగా మార్చుకోవాలంటే యాక్టర్స్ ని మార్చుకుంటారు, లేదా రూట్స్ కానీ అక్కడ వాళ్ళ నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని చేంజెస్ అయితే చేసుకోవచ్చు. అందులో తప్పేం లేదు. బట్ మొత్తం మార్చి దొబ్బారయ్యా. ఆ ముసలు ఎందుకు వచ్చింది, ఆ నది ఎందుకు వచ్చింది, అసలు ఆ విలన్ క్యారెక్టర్ కి ఆ డాక్టర్ ఇవన్నీ ఎందుకు వచ్చాయి, ఏం జరుగుతుంది అక్కడ, ఎంతలా మార్చేసారంటారు అన్న ఫీల్ అయితే వచ్చింది. ఏది వర్కౌట్ అవ్వలేదు భయ్య నాకు. ఉన్న సిరీస్ ని ఉన్నట్టుగా హిందీలో కానీ, కన్నడలో కానీ, తమిళ్లో కానీ దీనమ్మ జీవితం ఎందులోన్నా డబ్ చేసుకోండి అయ్యా. డబ్ చేసుకుని వదిలేసుకుంటే సరిపోద్ది కదా. దీ మాత్రం దానికి మళ్ళీ కొత్త సిరీస్ అన్నట్టుగా క్రియేట్ చేయడం ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. ఈ జీ5 ఓడు ఈసారి ఖచ్చితంగా జీ5 ఏదన్నా వచ్చిందంటే అదేంటో ఖచ్చితంగా చెక్ చేసుకుంటాను భయ్య. నేనైతే మరీ చెప్తా, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో తమిళ్లో ఉంటుంది సంఖ్యలో అని చెప్పేసి, తమిళ్లో తెలుగు డబ్బులో ఉంటుంది, అది చూడండి భయ్య. లేదు అది చూడలేను, నేను కన్నడ ఆడియన్స్ ని, నేను కన్నడలోనే చూస్తానంటే ఇంకా సరే చూసుకోండి ఈ కన్నడది. బట్ చాలా బొక్కలు ఉంటాయి, చాలా లాజిక్లు మిస్ అవుతుంటాయి ఒరిజినల్ కి దీనికి కూడా. నేను అది మరీ చెప్తున్నా. హిందీ జనవర్ చూద్దాం అనుకుంటే జనవర్ కొంచెం బెస్ట్ భయ్య చెప్తున్నాగా. ఈ రాక్షస సిరీస్ కన్నా జనవర్ లో అన్నా కొంచెం లాజిక్స్ అన్ని ఉంటాయి, కొంచెం రైటింగ్స్ కూడా బాగా వర్కౌట్ అవుతాయి. బట్ ఈ రాక్షసాలు అయితే చాలా లాజిక్లు మిస్ అవుతాయి. ఆ ముసలి కాన్సెప్ట్ ఇదంతా పెట్టుకుని మెయిన్ కోర్ థీమ్ అయితే నాశనం చేశారని చెప్తాను నేను. నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. స్టార్ట్ అండ్ విజువల్లీ టెక్నికల్లీ కూడా నాకు అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. ఆ విఎఫ్ఎక్స్ కూడా చాలా వర్స్ట్ గా ఉంటుంది ఆ ముసలిది ఇదంతా కూడా. నేనైతే ఐ ప్రిఫర్ సంఖ్యలు సిరీస్ చూడమని చెప్తా. చూడకపోతే చూసుకోండి. 18+ కాన్సెప్టే, అంటే మరీ బోల్డ్ ఉండదు కానీ 18+ థీమ్ అయితే రన్ అవుతుంది అనమాట. అవి స్కిప్ చేసుకుంటూ చూసుకుంటే సరిపోతుంది. మీరు చూద్దాం అనుకుంటే మీ ఇష్టం, మీ ఓపిక భయ్య. మీరు ఏది చూద్దాం అనుకుంటే అది చూసుకోండి. నేనైతే సంఖ్యలు ప్రిఫర్ చేస్తా. లేదు నేను సంఖ్యలు చూడను, తమిళ్ వెర్షన్ తమిళ్ రూట్ నాకు నచ్చదు అనుకుంటే హిందీ ప్రిఫర్ చేయండి. జనవర్ ఓకే ఉంటుంది, మరి అంత ఒరిజినల్ ఇంపాక్ట్ అయితే ఇవ్వదు. బట్ నేను కన్నడనే ప్రిఫర్ చేస్తానంటే ఇంక మీ ఇష్టం, మీ ఓపిక. ఈ రాక్షస చూసుకోండి. ఓకే, మీకు కన్నా వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామంటే లవ్ యూ ఆల్, బై.